హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ కాకరకాయని ఇంగ్లీష్లో బిటర్ గర్డ్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ ముల్లంగిని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఫుడ్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే తిండికి సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బయట ఫుడ్ అస్సలు తినకూడదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వీ షుడ్ నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ అట్ ఆల్. వీ షుడ్ నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ అట్ ఆల్ అంటే బయట ఫుడ్ అస్సలు తినకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డిషెస్ కుక్డ్ అవుట్ సైడ్ షుడ్ నాట్ బీ ఈటన్ అట్ ఆల్ యాజ్ దే ఆర్ నాట్ కుక్డ్ క్లీన్లీ అంటే బయట వండిన ఫుడ్ మనం తినకూడదు ఎందుకంటే బయట నీట్గా చెయ్యరు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్ బట్ నాట్ వెరీ ఆఫ్టెన్ అంటే తరచుగా అని అర్థం. సో ఐ ఈట్ అవుట్ సైడ్ వన్స్ ఇన్ ఎ వైల్ బట్ నాట్ వెరీ ఆఫ్టెన్ అంటే నేను ఎప్పుడైనా తింటాను, తరచుగా తినను అని అర్థం. నెక్స్ట్ వన్, బయట ఫుడ్ చాలా కల్తీ చేస్తున్నారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆల్ ద ఫుడ్ అవుట్ సైడ్ ఈజ్ వెరీ అడల్టరేటెడ్ అంటే కల్తీ చేస్తున్నారు. సో ఆల్ ద ఫుడ్ అవుట్ సైడ్ ఈజ్ వెరీ అడల్టరేటెడ్ అంటే బయట ఫుడ్ చాలా కల్తీ చేస్తున్నారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ అవుట్ సైడ్ ఫుడ్ సో ఐ డోంట్ వాంట్ టు ఈట్ అట్ ఆల్ అంటే నాకు బయట ఫుడ్ మీద అస్సలు నమ్మకం లేదు, అందుకే నేను ఎప్పుడు బయట తినాలని అనుకోను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఫుడ్ అవైలబుల్ నౌ ఈజ్ అడల్టరేటెడ్ అంటే ఇప్పుడు దొరుకుతున్న ప్రతి ఫుడ్ కల్తీ చేసిందే. అడల్టరేటెడ్ అంటే కల్తీ చేసిన ఫుడ్డే అని అర్థం. నెక్స్ట్ వన్, బయట తిని వాంతి చేసుకుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ ఏట్ అవుట్ సైడ్ అండ్ వామిటెడ్ అంటే బయట తిని వాంతి చేసుకుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఏట్ బిర్యానీ అవుట్ సైడ్ లాస్ట్ నైట్ సో ఐ డిడెంట్ స్లీప్ అట్ ఆల్ అంటే నేను నిన్న నైట్ పడుకోలేకపోయాను ఎందుకంటే నేను బయట దొరికిన బిర్యానీ తిన్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ ఈటింగ్ అవుట్ బట్ ఐ హ్యావ్ టు అంటే నాకు బయట తినడం నచ్చదు కానీ నాకు తప్పడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, బయట తినడం నాకు అస్సలు నచ్చదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ లైక్ ఈటింగ్ అవుట్ సైడ్ అట్ ఆల్ అంటే బయట తినడం నాకు అస్సలు నచ్చదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ డోంట్ లైక్ టు ఈట్ అవుట్ ఈవెన్ విత్ మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్తో కూడా నాకు బయటికి వెళ్ళి తినాలని అనిపించదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వెనెవర్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఐ బ్రింగ్ ఇట్ హోమ్ అండ్ ఈట్ ఇట్ అంటే నాకు ఎప్పుడన్నా తినాలనిపిస్తే నేను ఇంటికి తెచ్చుకుని తింటాను అని అర్థం. నెక్స్ట్ వన్, బయట తినే అలవాటు మానుకో. ఇలా మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు కదండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, అవాయిడ్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ లేదా స్టాప్ ఈటింగ్ అవుట్ సైడ్ అంటే బయట తినే అలవాటు మానుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ ఈటింగ్ అవుట్ సైడ్ యువర్ హెల్త్ విల్ కంటిన్యూస్ టు డిగ్రేడ్ అంటే నువ్వు బయట తిండి తినడం మానకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది లేదా దిగజారిపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, గెట్ రిడ్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్ టు ఈట్ అట్ హోమ్ అంటే బయట తిండి తినే అలవాటు మానుకుని ఇంట్లో తినే అలవాటు చేసుకో అని అర్థం. నెక్స్ట్ వన్, కొన్నాళ్ల పాటు ఇంట్లోనే తిను. మన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదండి, కొన్నాళ్ల పాటు ఇంట్లోనే తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యు ఈట్ అట్ హోమ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ లేదా యు ఈట్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఫర్ ఎ ఫ్యూ డేస్. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈటింగ్ అవుట్ సైడ్ ఎవ్రీ డే కెన్ హార్మ్ యువర్ హెల్త్ ఇన్ సమ్ వేస్ లేదా మెనీ వేస్. ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ కెన్ హార్మ్ యువర్ హెల్త్ ఇన్ మెనీ వేస్ అంటే బయట ఫుడ్ తినడం వల్ల నీ ఆరోగ్యం చాలా విధాలుగా పాడైపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
ఇట్స్ అప్ టు యూ టు వెదర్ యూ లిజన్ ఆర్ నాట్. అంటే నేను ఏం చెప్పినా నీ మంచి గురించే చెప్తాను, వినడం వినకపోవడం నీ ఇష్టం లేదా నీ అభిప్రాయం అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.